ఇండియా అలాగే వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్ డే 1 లో టీమిండియా ఫుల్ డామినేషన్ చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ ఫీలింగ్ లో మూడిలో రాణించింది. ఎస్పెషల్లీ మియాబాయ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఎక్కడైతే విడిచిపెట్టిండో అక్కడనే స్టార్ట్ చేసిండు. అయితే సిరాజ్ కి ఇండియాలో మంచి రికార్డు లేవు, కానీ ఈ మ్యాచ్ లో ఆ రికార్డులు ఏం పనికి రాలేదు. అటు బ్యాటింగ్ లో చూసుకుంటే కేఎల్ రాహుల్ తన క్లాస్ ఏంటో చూపించాడు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అయితే ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ చూసుకుంటే బౌలింగ్ అనుకూలించినా కూడా వెస్టిండీస్ మాత్రం దానికి రివర్స్ గా బ్యాటింగ్ తీసుకుంది. అయితే వెస్టిండీస్ డే 1 లో చూసుకుంటే ఒక టాస్ తప్ప మిగతా ఏం గెలవలేదు. 3 సెషన్లు కూడా ఇండియా డామినేట్ చేసింది. ముందుగా మియాబాయ్ ఇంగ్లాండ్ తో ఎక్కడైతే విడిచిపెట్టిండో అక్కడనే స్టార్ట్ చేసిండు. అలాగే రీసెంట్ గా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కూడా అతనికి మంచి ప్రాక్టీస్ అయింది. అయితే బుమ్రా కంటే మంచి బౌలింగ్ వేశాడు మొహమ్మద్ సిరాజ్. అయితే సిరాజ్ కి ఫస్ట్ వికెట్ లక్కీగా అని చెప్పుకోవచ్చు, కానీ తర్వాత వికెట్ మాత్రం తను సెటప్ చేశాడు. 2 బాల్ బౌన్సర్లు వేసుకుంటూ మిగతా బాల్ లెంత్ బాల్ వేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే వెస్టిండీస్ లంచ్ కంటే ముందే 5 వికెట్లు కోల్పోయింది. మియాబాయ్ 3 వికెట్లు తీసుకుంటే బుమ్రా 1 వికెట్, అలాగే కుల్దీప్ 1 వికెట్. అయితే వెస్టిండీస్ బ్యాటర్స్ ఎవరు కూడా స్కోర్ చేయలేకపోయారు. 3 వికెట్లు పడ్డ తర్వాత రాష్ట్రం చేసి అలాగే షేవ్ మంచి పార్ట్నర్షిప్ కొనసాగించారు. కానీ కుల్దీప్ యాదవ్ లంచ్ కంటే ముందు ఒక బ్రిలియంట్ బౌలింగ్ తో అతను వికెట్ తీశాడు. అయితే లంచ్ తర్వాత ఫ్యూ ఓవర్స్ బ్యాటింగ్ కి అనుకూలించింది. ఎప్పుడైతే బాల్ అయిందో కుల్దీప్ యాదవ్ అలాగే వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్ లో చూసుకుంటే సిరాజ్ మియాకి 4 వికెట్లు, బుమ్రాకి 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, అలాగే వాషింగ్టన్ సుందర్ 1. నితీష్ కుమార్ అలాగే జడేజా వేసినా కూడా వాళ్ళిద్దరు ఎకనామిక్ గా వేశారు. అయితే ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ అలాగే జైస్వాల్ వీళ్ళిద్దరు ఇంగ్లాండ్ తో ఎక్కడ విడిచిపెట్టారో అక్కడే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ 10 ఓవర్స్ రన్స్ రాలేకపోయినప్పుడు కూడా తర్వాత సెటిల్ అయిన తర్వాత జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ అలా క్లాస్ ఏంటో చూపించారు. అయితే జైస్వాల్ ఫస్ట్ స్ట్రగుల్ అయినా కూడా సెట్ అయ్యాడు తర్వాత, కానీ మళ్ళీ రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. సో జైస్వాల్ కి డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవాలి. ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా సాయి సుదర్శన్ ప్రూవ్ చేయలేకపోయాడు, కానీ ఈ మ్యాచ్ లో కూడా అతను రాణించలేకపోయాడు. సో అయితే సాయి సుదర్శన్ ఇలా ఆడితే టీమిండియా స్క్వాడ్ లో ఉండడం కష్టమే. అయితే వెస్టిండీస్ బౌలింగ్ చూసుకుంటే జర్డన్ సిల్స్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. టీమిండియా బ్యాటర్ ని కొంచెం ఇబ్బంది పెట్టాడని చెప్పుకోవాలి. అయితే మళ్ళీ కెప్టెన్ శుభన్ గిల్ తన క్లాస్ ఎంత చూపించాడు. 2 వికెట్లు పడ్డా కూడా వచ్చి గేమ్ ని కంట్రోల్ చేశాడు. అయితే ఇండియా డే 1 ముగిసే సమయానికి 121 ఫర్ 2 వికెట్స్. అదే వెస్టిండీస్ చూసుకుంటే 2 సెషన్లు కూడా ఆడలేకపోయింది, కేవలం 161 కి ఆల్అౌట్ అయింది.